ఈరోజు క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మ విషయంలో ఎన్నో భిన్నమైనటువంటి ఆలోచనలు, భిన్నమైన బోధలు, భిన్నమైనటువంటి ఎన్నో రచనలు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. అలా అని పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవటం, పరిశుద్ధాత్మ మీద అవగాహన కలిగి ఉండటం అవసరమా అని ఒకవేళ ఎవరికైనా ప్రశ్న వస్తే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మను గురించి ఇప్పుడు మేము తెలుసుకోవటం, పరిశుద్ధాత్మ మీద మాకు అవగాహన అనేది ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మాకు అవసరమా అని ఒకవేళ ఎవరిలోనైనా ఈ ప్రశ్న వస్తే నేను ఏం చెప్తాను అని అంటే అత్యవసరం అని చెప్తాను. అవసరం అని చెప్పను, అత్యవసరం. ఎందుకు అత్యవసరము అనే పదాన్ని ఉపయోగించాను అంటే, ఒకసారి దేవత్వంలోనికి మనం వెళ్ళి ఆలోచించినప్పుడు దేవత్వంలో ముగ్గురు మనకు కనబడుతున్నారు. ఒకరు తండ్రిగా మనకు కనబడుతున్నారు, తండ్రి అయిన దేవుడు యెహోవాగా. 2 యేసుక్రీస్తుల వారు కనబడుతున్నారు. 3 పరిశుద్ధాత్మ. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యెహోవా గురించి కొద్ది గొప్ప అవగాహన ఉంది చాలామందికి. ఎందుకంటే పాత నిబంధన చదువుతున్నప్పుడు ఎక్కువగా ఆయనే మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన మాటలు మనం చదువుకుంటూ ఉంటాం, ఆయన చేసిన కార్యాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటుంటాం. కనుక ఎక్కువగా పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు ఎక్కువగా మనం తండ్రి గురించి, యెహోవా గురించినటువంటి సంగతులు మనకు కనబడుతుంటాయి. ఎవరు మాట్లాడిన ఎక్కువగా ఆ విషయాలే మాట్లాడుతూ ఉండటం వల్ల తండ్రి మీద ఒక అవగాహన అనేది అయితే ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉంది కనుక ఓకే. ఇక 2 దేవత్వంలో 2వ వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభుల వారు. ఇక యేసుక్రీస్తుల వారి గురించి కూడా చాలా వరకు మనకు చాలా అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన శరీరధారగా ఇక్కడికి వచ్చాడు కనుక, 33.5 సంవత్సరాల పాటు ఇక్కడ ఆయన బ్రతికాడు కనుక, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇంతవరకు యేసుక్రీస్తుల వారిని ఇంకోటి మనం యేసును బట్టే మనమంతా కూడా పవిత్రపరచబడ్డాం, యేసును బట్టే మనం పరిశుద్ధపరచబడ్డాం. కనుక యేసుక్రీస్తుల వారి విషయంలో కూడా అంత కాకపోయినా కొంత అవగాహన తప్పనిసరిగా ఉంటుంది. అందులో సువార్తలు ఎక్కువగా మనం చదువుకుంటూ ఉంటాం కనుక అందులో ఆయన గురించిన ఎన్నో విషయాలు అందులో వ్రాయబడితే కనుక డైరెక్ట్గా పెద్ద కష్టంగా అనిపించదు యేసు ప్రభుల వారి గురించి తెలుసుకోవటం. ఇక ఎటొచ్చి మనకు అవగాహన లేనిది క్రైస్తవ సమాజం నిర్లక్ష్య పెట్టింది ఎవరిని అంటే పరిశుద్ధాత్మ దేవుని. ఇక పరిశుద్ధాత్మ గురించి నేర్చుకోవాల్సిన అవసరతలో అత్యవసరం అని ఎందుకు అన్నాను అని అంటే, బాగా వినండి. తండ్రికి దేవునికి మనకు ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో అది ఒక తండ్రికి కుమారుడికి మధ్య ఉన్నటువంటి బంధంగా మనం చూస్తున్నాం. దేవుడు అనగానే మనం ఏమంటామంటే తండ్రి అండి అంటాం. దేవుడు అనగానే ఆయన నన్ను కన్నవాడండి అంటాం. దేవుడు అనగానే నా కోసం ఇంత బ్రహ్మాండాన్ని, ఇంత సృష్టిని చేసిన వాడండి అంటాం. వెరీ గుడ్, 100% రైటే, అందులో అనుమానం లేదు. మరి దేవత్వంలో 2వ ఆయన ఎవరు? యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు ఏం చేశాడు అని అంటే, యేసు ప్రభుల వారు ఏం చేశాడు అనే విషయంలో కూడా చెప్పమంటే చాలా చెప్తాం. అందులో ముఖ్యంగా ఎవరైనా చెప్పేది ఏంటంటే నా కోసం ప్రాణం పెట్టాడండి, నా కోసం చనిపోయాడండి, ఆయన నా కోసం తన రక్తాన్ని చిందించాడండి, నా కోసం ఆ కలువరి సిలువలో ఆ మహానుభావుడు ఎంత వేదన అనుభవించాడండి అని తప్పనిసరిగా యేసు ప్రభుల వారి కోసం ఏమైనా చెప్పండి అని అంటే ఎవరైనా చెప్పే విషయం ఇదే. ఇప్పుడు నెక్స్ట్ అడుగుతున్నాను, మరి పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తారు చెప్పండి? అంటే తండ్రి కోసం మాట్లాడినంతగా, యేసు కొరకు మాట్లాడినంతగా పరిశుద్ధాత్మ గురించి మీకు ఏం తెలుసు, మీరేం చెప్తారు అని అంటే ఎవ్వరూ మాట్లాడరు. ఎవరో కొద్దిమంది, ఆ కొద్దిమంది మాట్లాడిన ఏవో 1-2 మాటలు మాట్లాడతారు. ఇక మన వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది, పరిశుద్ధాత్మ గురించి ఏం తెలుసు అంటే పరిశుద్ధాత్మ ఆయన కూడా కుమారుడండి, 2వది వచ్చేసి ఆయన మన బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన లోపలికి వస్తాడండి, అంతే. ఇక అంతకు మించి ఇంకేమైనా తెలుసా? పోనీ ఇంకా కొంచెం ఒకవేళ బైబిల్ ఇంకొంచెం అవగాహన ఉంటే ఆయన ఏం చేస్తాడండి, ఆయన మనల్ని నడిపిస్తాడండి, ఏమండి ఆయన మనకు సంచికరువుగా ఉంటాడండి అని ఏవో 4 మాటలు మాట్లాడతారు. ఇక అంతేనా? పరిశుద్ధాత్మ ఇంకేం లేదా? ఇక చాలా పెద్ద చరిత్ర ఉందండి పరిశుద్ధాత్మ గురించి. ఎందుకంటే దేవుడు మనల్ని కన్నవాడు, దేవుడు అంటే మనల్ని కన్నాడు. యేసుక్రీస్తుల వారు ఆయన మనకు రక్షణను ప్రసాదించాడు. దేవుడు మనల్లో కంటే యేసు మనకేమిచ్చాడు? రక్షణను ప్రసాదించాడు. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అని అంటారు? ఆయన పని ఏంటంటే రక్షణలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని చివరి వరకు ఆ రక్షణలో కొనసాగించే బాధ్యత ఎవరు తీసుకున్నారో తెలుసా? పరిశుద్ధాత్ముడు.
దేవుడు కన్నాడు, ఆత్మను పంచాడు. దేవుడు మనకు ఆత్మను పంచి మనకేమయ్యాడు? తండ్రి అయ్యాడు. తప్పిపోయాము అని యేసు వచ్చి తప్పిపోయిన మనందరి కోసం ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టి మనకేమిచ్చాడు? రక్షణని ఇచ్చాడు. మరి పరిశుద్ధాత్మ ఏం చేశాడంటారా? పరిశుద్ధాత్మ పని చాలా పెద్దది. ఎప్పటి వరకు తెలుసా? నువ్వు రక్షణలోనికి వచ్చింది మొదలు చచ్చిపోయేంత వరకు నీతో ఉండేవాడు, నిన్ను నడిపించేవాడు ఆయనే. యేసుక్రీస్తుల వారు భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి. కానీ పెంతెకోస్తు పండుగ దినాన్న ఆయన వెళ్ళిపోయాడు. ఆయన జస్ట్ అలా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళినటువంటి కేవలం 1 వారం నుంచి 10 రోజుల వ్యవధిలోనే ఎవరు దిగిపోయారో తెలుసా? పరిశుద్ధాత్ముడు దిగిపోయాడు పెంతెకోస్తు పండుగ దినాన్న. ఆ రోజు వచ్చిన పరిశుద్ధాత్ముడు ఈ రోజు వరకు ఉన్నాడు. ఈ రోజు వరకే కాదు, మరలా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినంత వరకు ఆయన ఉంటాడు. ఎంత పెద్ద బాధ్యత, ఎంత పెద్ద పాత్ర పరిశుద్ధాత్మ దేవుడిది ఉందో మీకు అర్థం కావాలి. ముఖ్యంగా రక్షణలో లేని వారికి యేసు గురించి చెప్పాలి. బాగా వినండి. రక్షణలోనికి ఇంకా రాలేదు అనుకుంటే రక్షణలోనికి రాని వారి కోసం, వారిని రక్షణలోనికి నడిపించడానికి దేవుడి కోసం చెప్పాలి, తండ్రి కోసం, యేసు కొరకు చెప్పాలి రక్షణలోనికి రావడానికి. ఇప్పుడు రక్షణలోనికి వచ్చిన వారికి తెలియవలసింది ఎవరి గురించి తెలుసా? మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరి కోసం తెలియాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి తెలియాలి. ఎందుకంటే యేసు చేసిన త్యాగం నీకు అర్థమయ్యే నువ్వు వచ్చావు కదా ఇక్కడికి. తండ్రి కష్టం తెలిసే కదా మనం వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మనం ఇక్కడ నుంచి మన రక్షణను మనం పోగొట్టుకోకుండా, మన రక్షణను మనం చివరి వరకు కాపాడుకుంటూ మనం నిత్యత్వంలోనికి మనం వెళ్ళాలి అని అంటే అప్పటి వరకు అన్ని విషయాలలో మనకు తోడుగా ఉండేటువంటి ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధాత్మను గూర్చి తెలుసుకోవటం ప్రతి పరిశుద్ధుని లేదా ప్రతి క్రైస్తవుని యొక్క పెద్ద బాధ్యత, ప్రధానమైనటువంటి బాధ్యత. పరిశుద్ధాత్మను గూర్చి సరైన అవగాహన, ఆలోచన లేకపోవటం వల్లనే ఒక విధంగా చెప్పాలి అని అంటే సంఘాలలో కలహాలకు, కుటుంబాలలో కలహాలకు, క్రైస్తవ కుటుంబాల కోసం, సంఘాల కోసం చెప్తున్నాను. ఆఖరికి క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మ పేరు మీద ఎంత ఆయనను అవమానకరంగా చిత్రీకరిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ పేరుతో వారు మాట్లాడే మాటలేంటో పిచ్చి మాటలు, వారు వేసే గెంతులేంటో పిచ్చి గెంతులు, వాటన్నిటికి కూడా పరిశుద్ధాత్మను ముందు పెట్టి పరిశుద్ధాత్మను ఎంత ఏమంటారు అంటే ఆయనను ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఎంత బాధ పెడుతున్నారో అనేది మనకు తెలుసు. ఇక పోయిన నెలలో మనం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక శక్తి అని ఆయన ఒక శక్తిగా మాట్లాడుతున్నారు. అంటే శక్తి అనేటప్పటికీ శక్తికి ఎమోషన్స్ ఉండవు. కరెంట్ ఉందండి, కరెంట్కి ఏమైనా ప్రేమ తెలుసా? కరెంట్కి ఏమైనా కోపం తెలుసా? కరెంట్కి ఏమైనా దుఃఖం తెలుసా? కరెంట్ ఏమైనా బాధపడుతుందా? అది శక్తే కదా. మరి ఇప్పుడు పవర్ అంటే అది శక్తి అండి, కరెంట్ అంటే శక్తి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే కూడా శక్తి అనేటప్పటికీ ఓహో అంటే జస్ట్ అలా వచ్చేసి ఒళ్ళంతా ఏదో ఒక రకంగా చేసి వెళ్ళిపోద్ది అనమాట పరిశుద్ధాత్మ. అంటే దీనికి ఎలా ప్రేమ తెలియదో, దీనికి ఎలా కోపం తెలియదో కరెంట్కి, పరిశుద్ధాత్మ కూడా అవేమీ లేవన్నమాట. అనే పిచ్చి ఆలోచనలో ఉన్నారు. అందుకే గత నెలలో మనం పరిశుద్ధాత్మనగానే ఈ శక్తిగా మీరు చూడకండి, ఆయన కూడా దేవత్వంలో ఉన్నవాడు. తండ్రి ఎలా ఉన్నాడో, యేసుక్రీస్తుల వారు ఆయన ఎలా ఉన్నాడో, వారిరువురితో పాటు పరిశుద్ధాత్మ కూడా ఒకడిగా ఉన్నాడు. ఈయన కూడా ఎలా ఉన్నాడు అంటే ఆయన కూడా ఒక దేవుడుగా ఉన్నాడు అన్న ఒక విషయాన్ని కూడా చెప్పాను మీకు. మరలా ఒక్కసారి ఆ మాటను చూసి ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా, అక్కడ మాట్లాడుతుంది నిత్యుడగు ఆత్మ ద్వారా అని మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ గూర్చి. అంటే పరిశుద్ధాత్మను పౌలు గారు నిత్యుడగు ఆత్మ అన్నాడు. ఆ మాట చూడండి, నిత్యుడగు ఆత్మ, నిత్యుడగు తండ్రి అని తండ్రి కోసం మాట్లాడతాం. అదే పదప్రయోగం ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి కూడా ఉపయోగించబడిందని అంటే
పరిశుద్ధాత్ముడు కూడా నిత్యత్వంలో ఉన్నవాడు. అనగా తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తుల వారు ఉన్నారు, ఇక్కడ ఎవరు కూడా ఉన్నారు? పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నారు అంటే సృష్టికి ముందు నుంచే ఉన్నారు. మీకు అర్థమైంది? సృష్టికి ముందే ఉన్నవారు. సృష్టికి ముందే తండ్రి ఉన్నాడు, సృష్టికి ముందే యేసుక్రీస్తున్నాడు, సృష్టికి ముందే పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. అయితే ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్మను ఏమని సంబోధించాడు అన్నప్పుడు పేతురు గారు దేవుడిగా సంబోధించాడు. ఆయనను దేవుడిగా కూడా సంబోధించాడు. యేసుప్రభు దేవుడు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడు. పరిశుద్ధాత్మను దేవుడిగా సంబోధించిన, డైరెక్ట్గా సంబోధించిన ఒక ఇన్సిడెంట్, ఒక చక్కటి సంఘటన మనం చదువుకున్నాం. అది అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం గత నెలలో. అక్కడ అననీయ సప్పీరాల విషయంలో అక్కడ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎన్నో వచనం, అది 4వ వచనం అనుకుంటాను చూడండి ఒకసారి. 5వ అధ్యాయంలో 4వ వచనంలో పేతురు గారు అననీయను ప్రశ్నిస్తాడు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. ఇక్కడ నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు అన్నాడు. ఇక్కడ పేతురు గారు దేవునితోనే అబద్ధమాడావు అని అంటున్నాడు అని అంటే ఇక్కడ అసలు దేవుని గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడా అసలు పేతురు గారు, లేదా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడా అనేది కింద ఉందండి. 3వ వచనం అది కదా. అందుకు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అన్నాడు. చూడండి, అంటే పరిశుద్ధాత్మను ఏం చేశాడట అననీయ? మోసం. ఏమండి, పరిశుద్ధాత్మను మోసం. కరెంటుని ఎవడన్నా మోసం చేస్తాడా? కరెంటుని ఎవడు మోసం చేయడండి, శక్తి అనుకుంటే. పరిశుద్ధాత్మ కోసం గత నెలలో విన్నది కూడా మీరు వినాలి, అప్పుడే మీకు ఒక అవగాహన. ఆయనను అయ్యవండి, నేను వెళ్ళిన తర్వాత ఆయనను మీ వద్దకు పంపుతాడు, ఆయన ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటాడు, ఆయనను లోకము చూడదు అని ఈ మాటలు ఆయన 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 అని మాట్లాడుతున్నాడు అక్కడ యేసుక్రీస్తుల పరిశుద్ధాత్మ కోసం. అంటే ఆయన కూడా ఒక వ్యక్తి, అర్థమవుతుందా? ఆయన కూడా ఒక వ్యక్తి, తండ్రి యేసుక్రీస్తుల వారు, అలానే పరిశుద్ధాత్ముడు. ఇక్కడ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అన్నాడు. అంటే ఇక్కడ పేతురు గారు పరిశుద్ధాత్మను అననీయ నువ్వు మోసం చేసావు అన్నాడు అని, నీవు దేవునితో అబద్ధమాడావు అన్నాడు. పరిశుద్ధాత్మను మోసం చేశావు అని కిందికి రాకనేమన్నాడు? నీవు మనుషులతో కాదు ఎవరితో అబద్ధమాడావు? దేవునితోనే అన్నాడు. అంటే ఇక్కడ 9వ వచనం చూడండి. అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు అన్నాడు. చూసారా? అంటే ఇక్కడ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అన్నాడు, దేవునితోనే అబద్ధమాడావు అన్నాడు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు అన్నాడు. ఇక్కడ అసలు పేతురు గారు మాట్లాడుతుంది దేవుని గూర్చా లేదా పరిశుద్ధాత్మ గూర్చా అన్నప్పుడు పరిశుద్ధాత్మ గూర్చి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడుతున్న ఆ క్రమములోనే ఏమన్నాడు అంటే, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు. అంటే పరిశుద్ధాత్మను కూడా దేవుడిగా పేతురు గారు మాట్లాడారు. ఓకే, పరిశుద్ధాత్మ కూడా దేవుడు. అయితే ఈ పరిశుద్ధాత్మను గూర్చి అక్కడక్కడ అనగా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఒకే పదం అనేది ఆయన కోసం ఉపయోగించినట్టుగా మనకు కనబడదు. అనేకమైనటువంటి పదాలు పరిశుద్ధాత్మకు పర్యాయ పదాలుగా వాడటం అనేది ఉపయోగించడం అనేది జరిగింది. పరిశుద్ధాత్మకు ఉపయోగించబడిన ఆయా పదాలు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మీకు తెలిసినటువంటి కొన్ని పదాలు మీరు ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మకు పర్యాయముగా ఉపయోగించబడినటువంటి మరికొన్ని పదాలు. పరిశుద్ధాత్మ, ఓకే, అది పరిశుద్ధాత్మ అనుకుందాం. ఉపయోగించబడిన వేరు పదాలు చెప్పండి. ఇప్పుడే ఒకటి చూశారు, ప్రభు యొక్క ఆత్మ అని ఒక పదం చూశారు. ఆ ప్రభు యొక్క ఆత్మ, ఇంకా ఇప్పుడు ఆదరణకర్త అంటాడు కదా, ఆదరణకర్త అన్నాడు, ఉత్తరవాది అన్నాడు, సత్యస్వరూపిక ఆత్మ అన్నాడు, మహిమాస్వరూపిక ఆత్మ అన్నాడు, యేసు ఆత్మ అన్నాడు, క్రీస్తు ఆత్మ అన్నాడు, ఏమండి దేవుని ఆత్మ అన్నాడు. ఇవన్నీ కూడా జీవమునిచ్చు ఆత్మ అంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే పరిశుద్ధాత్మకు ఆయా సందర్భాలలో ఉపయోగించబడిన వేరు పదాలు.
కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. అందులో పరిశుద్ధాత్మ విషయంలో అస్సలు మనం కలవరపడకూడదు. ఎందుకంటే ఆయనే ఇప్పుడు నిన్ను నడిపించేవాడు, మర్చిపోకూడదు. ఆయనే నిన్ను ఇప్పుడు రక్షణలో నుంచి నువ్వు తొలగిపోకుండా, నువ్వు ఏ రక్షణనైతే నువ్వు స్వీకరించావో, నీవు స్వీకరించినటువంటి ఈ రక్షణలో నుంచి నువ్వు తొలగిపోకుండా నిన్ను చివరి వరకు నిలబెట్టేవాడు, చివరి వరకు నిన్ను నడిపించేవాడు ఆ పరిశుద్ధాత్ముడే గనుక పరిశుద్ధాత్మ విషయంలో దయచేసి కన్ఫ్యూజన్ అనేది మీలో ఉండకూడదు. చాలా స్పష్టంగా మనం మాట్లాడుకుందాం, కంగారు ఏమీ లేదు. కానీ చాలా విషయాలు తెలుసుకున్నాం, మంచి సంగతులు నేర్చుకున్నాం మేము పరిశుద్ధాత్మ గురించి. ఎందుకు అనంటే ఆయన గురించి మనకు ఒక స్పష్టమైన చక్కటి అవగాహన ఉంటేనండి మనం కూడా చాలా పవిత్రంగా ఉంటామండి. ఆయన గురించి మనకు సరైన ఆలోచన లేదనుకో, పిచ్చిగా ఉంటారు అందరూ, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఆయన మీద అవగాహన లేకనే ఈరోజు ఎలా అయిపోయారా అనిపిస్తుంటుంది. ఎందుకంటే బాప్తిస్మం తీసుకున్నప్పుడు కదా ఆయన మనలోనికి వస్తాడు. మనకు తెలిసిన విషయం, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన మనలోనికి వస్తాడు. వచ్చిన ఆయన ఉన్నాడా పోయాడా, ఉన్న ఆయన ఏం చేస్తుంటాడు ఏంటి అని పోయిన వారం ఆయనకు ఒక మనసు ఉంది, ఆయనకు ప్రేమ ఉంది, ఆయనకు కోరిక ఉంది. పోయిన వారం చెప్పాను కదా, ఆయనకు ఒక మనసు ఉందని చూపించాను, ఆయనకు ఇష్టం ఉందని చూపించాను. ఆ తర్వాత ఆయనకు ప్రేమ ఉందని చెప్పాను, ఆయనకు ఆవేశం ఉందని చెప్పాను, ఆయన దుఃఖపడతాడని చెప్పాను. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క క్యారెక్టర్స్, అంటే ఎమోషన్స్ అని చెప్పాను. భావోద్వేగాలు, ప్రేమ ఒక భావోద్వేగం, ఆవేశం అది ఒక భావోద్వేగం, దుఃఖం అది కూడా ఒక ఎమోషన్. కనుక ఒక మనిషిగా ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నీ ఎవరిలో ఉన్నాయి? పరిశుద్ధాత్మలో ఉన్నాయి. ఇష్టం, మనకంటూ ఇష్టం ఉంటుంది. తండ్రికి ఇష్టం ఉంది, తండ్రి దుఃఖపడ్డాడు, ఈయన దుఃఖపడుతున్నాడు. తండ్రి బాధపడ్డాడు, ఈయన బాధపడ్డాడు. ఆయన ఆనందపడ్డాడు, ఈయన ఆనందపడుతున్నాడు. అంటే సేమ్ తండ్రికి దేవుడికి ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ అన్నీ కూడా పరిశుద్ధాత్మలో కూడా ఉన్నాయి. కనుక ఆయనను ఏదో ఒక యంత్రంలా చూడకండి, ఏదో ఒక శక్తిలాగా చూడకండి అన్నాను. అది అనగానే అదేంటి మరి పరిశుద్ధాత్మ శక్తి కాదా అని మళ్ళీ అనొద్దు. ఇప్పుడు దేవుడు ఆత్మ కనుక అన్నాం. ఆత్మ అంటే ఏమంటాం అంటే ఆ శక్తి అనే పదాన్ని అక్కడ ఎందుకు ఉపయోగించారు అని అంటే, కంటికి కనబడదు శక్తి, శక్తి అనేది మన కంటికి కనబడదు. కనుక ఆ విషయంలో పరిశుద్ధాత్మను శక్తి, అలానే తండ్రిని శక్తి అనేటువంటి పదం ఆ విషయంలో ఉపయోగించినటువంటి పదం అది. అంతే తప్ప పరిశుద్ధాత్మని శక్తి అంటే ఏ శక్తి? ఇంతకు శక్తి అంతే. అంటే శక్తి అంటే ఇది మనం వాడుకునే శక్తులా? ఈ శక్తులకు ఏమీ లేదు, మరి ఆయనకు కూడా ఏమీ లేవా అనే ఎన్నో ప్రశ్నలకు మరలా మనం సమాధానం చెప్పుకోవాలి. రైట్, ఇప్పుడు ఒక్కసారి పాత నిబంధనలోకి ఏమండి ఈ పరిశుద్ధాత్మ యొక్క ఉనికి మనం చూసాం. ఎప్పటి నుంచి ఉన్నవాడు అంటే ఆయన సృష్టికి ముందు నుంచే ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎప్పటి నుంచి ఉన్నాడు? సృష్టి తర్వాత ఉన్నాడా, సృష్టికి ముందు ఉన్నాడా? సృష్టికి ముందు నుంచి ఉన్నాడు. మరి సృష్టికి ముందున్నటువంటి ఆయన ఏం చేస్తూ ఉండేవాడు? లేదా ఈ సృష్టి చేసేటప్పుడు ఈ సృష్టిలో ఆయనకు కూడా ఏమైనా పాత్ర, ఆయనకు కూడా ఏమైనా బాధ్యత అప్పగించబడిందా? ఇంత పెద్ద సృష్టి కదండి, ఇంత పెద్ద సృష్టిలో ఏమంటే పరిశుద్ధాత్మ కూడా పాలు పంచుకున్నాడా? ఏమంటే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంత కార్యక్రమం జరుగుతుంది అని అంటే ఎవరో ఒకరు కాదు, ఇందులో అనేక మంది పాత్రదారులు ఉన్నారు కదా. అంతే కదండి, ఏ కార్యక్రమం జరగాలంటే ఎవరో ఒకరు అనుకుంటే కార్యక్రమం జరగదు కదా. అనేక మంది ఇందులో పాత్రదారులు అయ్యారు, అనేక మంది వారు చేయవలసిన పనులు చేశారు. అందుకే ఈ కార్యక్రమం జరుగుతుంది. అలానే సృష్టి ఏర్పడటంలో ఎవరండి అన్నప్పుడు దేవుడు కష్టం ఉంది. ఏమండి ఆయన పని ఆయనది, యేసుక్రీస్తుల వారు ఆయనది ఆయనకుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టి కార్యక్రమంలో ఆయన కూడా పాలు పంచుకున్నాడు. మనకేం తెలుసు అంటే దేవుడు చేశాడనే తెలుసు. అఫ్కోర్స్ దేవుడే చేశాడు, అలానే పరిశుద్ధాత్మ చేయలేదు అనకూడదు. ఏమండి యేసుప్రభుల వారు చేశారని మనకు తెలుసు. అవును యేసుప్రభుల వారు చేశారు, అలానే పరిశుద్ధాత్ముడు చేయలేదని అందామా? ఒకసారి దేవుడు చేశాడు అంటానికి కూడా రండి, దేవుడు చేశాడు అంటానికి కూడా కొన్ని మాటలు చూద్దాం. యేసుప్రభు చేశాడంటే కొన్ని మాటలు చూద్దాం. అలానే మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టిని చేశాడు, సృష్టిలో ఆయన పాలు కూడా ఉందంటానికి కూడా రెఫరెన్స్ కావాలా మనకు? ముందు దేవుడు చేశాడు అంటానికి కొన్ని మాటలు చూద్దాం. ఏమండి మనకి చాలా తెలుసు కొన్ని మాటలు. ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు, ఆకాశమందైనను భూమి మీదనైనను
అలా పిలువబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను. వెరీ గుడ్. అంటే మనకు తండ్రి వచ్చేసాడు. తండ్రి ద్వారా ఈ సమస్తము మనకి ఏమైందట? వచ్చేసింది. అంటే తండ్రి సమస్తాన్ని కలిగించాడు. బాగుంది. అక్కడ అలానే చదువుతూ ఇంకొక మాట కూడా అక్కడ చదువుదాం. అలా చదువుతూ కిందికి వచ్చేసేయండి. అదే మాటలు చదువుతూ కిందికి రండి. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము అన్నాడు. ఏంటి, ముందేమో తండ్రి ద్వారా సమస్తము అన్నాడు, మరల వెంటనే కిందికి వచ్చేటప్పటికి ఏంటి, యేసుక్రీస్తుల వారి ద్వారా కూడా కలిగింది అని అంటున్నాడు. అంటే తండ్రి కలిగించాడు అని చెబుతూనే యేసుప్రభుల వారేమో చూస్తూ ఉండలేదు, ఆయన కూడా చేశాడు. ఓకేనా? చేశాడు. ఆ క్రెడిట్ అంతా, ఆ ఘనత అంతా ఎవరికి వెళ్తుందంటే తండ్రికి వెళ్తుంది. అదే సమయంలో ఆ తండ్రే యేసుక్రీస్తుల వారికి కూడా ఆపాదిస్తున్నాడు. యోబు గ్రంథం 38. వాస్తవానికి ఈ భూమికి పునాదులు లేదా సృష్టికి పునాదులు వేసింది ఎవరో చెప్పుని అడుగుతుంది, తండ్రి అడుగుతున్నాడు. ఎక్కడ? 38 యోబు గ్రంథం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం చూడండి. నేను భూమికి పునాదులు వేశాను, నేను భూమికి పునాదులు వేశాను, నేను భూమికి పునాదులు వేశాను. అంటే ఎవరు వేశారట? దేవుడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు అని అడుగుతున్నాడండి. ఏమంటే వేసిన వాడు ఎవరని ఇక్కడ మనకు కనబడుతుంది? దేవుడు భూమికి పునాదులు వేశాడు అన్న మాట మనం చదువుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ ఎవరు వేశారన్నట్టుగా ఉంది? ఇక్కడ దేవుడు వేశాడని ఉందా? రైట్. ఈ మాట మనసులో అలా పెట్టుకోండి. ఈ మాట మనసులో అలా పెట్టుకోండి. నేను భూమికి పునాదులు వేశాను అని దేవుడు అన్నాడు కదా, నేనే భూమికి పునాదులు వేశాను అని దేవుడు అంటున్నాడు కదా. రైట్. ఇప్పుడు బైబిల్లో మరొక మాట, హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. మరలా ఏమంటున్నాడు ఆయన? ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి అన్నాడు. అక్కడ యోబు గ్రంథంలో మనం ఏమని చదువుకున్నాం? అక్కడ దేవుడు నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు అని ప్రశ్నించాడు యోబును. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి అన్నాడు. ఇంతకీ ఎవరంటున్నారు ఈ మాట? ఎవరి గురించి అంటున్నాడు ఈ మాట? ఎవరి గురించి అంటున్నాడో తెలియాలి అని అంటే మనకు 6, 7, 8 ఆ వచనాలన్నీ మనం చదువుతుంటే ఎవరి కోసమో కాదు, యేసుక్రీస్తుల వారి కోసం మాట్లాడిన మాటలు. ఎందుకంటే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అన్న మాటలు అక్కడే కదని చెప్తున్నాడు ఆయన. 7వ వచనంలో 6వ వచనం కానీ ఏమండి 5వ వచనంలో నేను ఆయనకు తండ్రి, ఆయన నాకు కుమారుడు అని ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని అనగా యేసుక్రీస్తును మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారం చేయాలి కదా, తన దూతలను వాయువులుగా చెబుతూనే ఏమండి ఈ మాటలన్నీ కూడా తండ్రి అయిన దేవుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. ఈ మాటలన్నీ యేసుక్రీస్తును, అంటే తన కుమారుడు కోసం మాట్లాడుతున్నాడు. తన కుమారుడు కొరకే మాట్లాడుతూ నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి అని 13కు రాగానే, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని తన దూతలలో ఎవని గూర్చి అయినా ఎప్పుడైనా తండ్రి చెప్పాడా? అంటే ముందు చెబుతున్నవన్నీ ఎవరి కోసం చెప్తున్నాడు అన్నమాట? తండ్రి యేసు కోసం, కుమారుడు కోసం చెప్తున్నాడు. అక్కడ నేనే భూమికి పునాది వేశాను అన్నాడు కదా యోబు గ్రంథంలో దేవుడు డైరెక్ట్గా. మరి ఇప్పుడు ఇక్కడ పునాది వేసింది ఎవరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన వేసాడా, ఈయన వేసాడా? తండ్రి వేసాడా, కుమారుడు వేసాడా? ఏమండి ఒకరే వేస్తారు కదా పునాది, ఇద్దరు వేస్తారా? ఎవరు వేశారు? ఎవరు వేశారంటే ఏం చెప్తాం? ఏమండి తండ్రి వేసిన ఆ ఘనత, ఆ క్రెడిట్ ఎవరికి కూడా ఇస్తున్నాడు? ఆయన తన కుమారుడికి కూడా ఇస్తున్నాడండి. ఇంకా మనం పాత నిబంధనలు చాలా రెఫరెన్స్ చూస్తున్నప్పుడు ఆయనే ఎవరు? తండ్రి అయిన దేవుడే కలిగించినట్లుగా ఆయన చెప్తుంటాడు. ఎక్కడ? యెషయా గ్రంథం 45వ అధ్యాయం. అక్కడ కూడా ఒక మంచి మాట మనం చూస్తుంటాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో ఆకాశములకు
సృష్టికర్తయ్యకు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి, ఎవరు కలగజేశారు? ఆయనే కలగజేశారట. ఎవరు? సృష్టికర్తయ్యకు యెహోవాయే భూమిని కలగజేశాడు. తర్వాత దానిని సిద్ధపరిచాడు. ఏంటి? యెహోవాయే కలుగజేశాడు, యెహోవాయే సిద్ధపరిచాడు, ఆయనే స్థిరపరిచాడు అన్నాడు. మరి మనం కొత్త నిబంధన చదువుతున్నప్పుడు అసలు యేసుప్రభు లేకుండా ఏది రాలేదండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఏంటి మరి ఆ మాటలన్నీ అలా ఉన్నాయి, ఈ మాట ఏంటి ఎలా ఉంది అంటే, సృష్టి కార్యక్రమములో తండ్రిగా ఆయన ఉన్నాడు. అదే సమయంలో ఆయనతో పాటు యేసుక్రీస్తుల వారు కూడా సృష్టి కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అంతే తప్ప నువ్వు చేసుకోలే, నేను రెస్ట్ తీసుకుంటానని యేసుక్రీస్తులో రెస్ట్ తీసుకున్నట్టుగా ఏం కనబడదు మనకు. ఎవడు తండ్రి కష్టపడుతున్నాడండి. ఎవడు తండ్రి నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని, తండ్రి కుమారుల మధ్య ఉన్న బంధాన్ని బైబిల్లో చదువుతుంటే నిజంగా భూమి మీద ఇలాంటి తండ్రి కొడుకులు ఎక్కడైనా కనబడతారా అనిపించిద్ది. నిజమండి. బైబిల్లో మీరు ఎలా చదువుతున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదే, కానీ నిజంగా చెప్తున్నాను, ఒక తండ్రి ఒక కుమారుడు, ఒక తండ్రి ఎలా ఉండాలి, కుమారుడు ఎలా ఉండాలి, కుమారుడు తండ్రి మధ్య ఉండవలసిన ఆ బాంధవ్యాన్ని మనం చూస్తున్నప్పుడు నిజంగా వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్యత, వాళ్ళ మధ్య ఉన్న ఆ ప్రేమ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అవగాహన, నిజంగా ఒకరిని విడిచి ఒకరు ఒక క్షణము కూడా ఉండలేని ఆ పరిస్థితి యేసుక్రీస్తుల వారు చివరిలో ఆయన ఎవరి సిలువలో చనిపోయే ముందు 4వ మాటలో ఒక మాట మాట్లాడతాడు. సిలువలో 4వ మాట, నా దేవా నా దేవా నా చేయి. నిజంగా ఆ మాట యేసుక్రీస్తుల వారు అంటున్నాడు అని అంటే, ఆ మాట కోసం మాట్లాడాను, అది ఛానల్లో ఉంటుంది, అది వినాలి. అది ఎందుకంటే ఆయన ఏంటండి అలా మాట్లాడేశాడు, ఆయన తెలుసు కదండి, వచ్చిందే చనిపోవటానికి. ఇప్పుడు ఆ తండ్రి వదిలిపెడతాడని తెలుసు, చనిపోవాలి అని, చనిపోవడానికి వచ్చాడని సంగతి ఈయనకి తెలిసి, మరలా చివరికి వచ్చేటప్పటికి నన్ను ఎందుకయ్యా వదిలేసావు, నన్ను ఎందుకయ్యా చేయి విడిచిపెట్టేశావు అని యేసుప్రభులు వారు ఎందుకు అంటున్నారు ఆ మాట? దాని వెనకాల చాలా చరిత్ర ఉంది, దాని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. అందుకే అన్నాను, ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం ఏంటో తెలియాలి అని అంటే వాళ్ళిద్దరిని మనం చూడాలండి. అంత చక్కటి ఆ బంధం మన మధ్య మనం చూస్తుంటాం. ఓకే, అంటే తండ్రి అయిన దేవుడు ఆయన కష్టపడ్డాడు, ఆయనతో పాటు ఎవరు కూడా ఉన్నారు? సృష్టి కార్యక్రమంలో యేసుక్రీస్తుల వారు కూడా ఉన్నారు. కానీ ఆ ఘనత తండ్రి నా కొడుకే అన్నట్టుగా చెప్పుకునే సందర్భాలు మనం చూస్తుంటాము. నా కొడుకే చేశాడు, లేదు తండ్రి కూడా నేను కూడా చేశాను. మనం కొలసీ పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు అండి, కొలసీ పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనం అనుకుంటాను, త్వరగా ఆ మాట చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన అనగా యేసుక్రీస్తుల వారు, మర్చిపోకూడదు, ఆయన అనగా యేసుప్రభు, ఆయన అనగా యేసుప్రభుల వారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి కూడా ఆయనే ఏమయ్యాడట? ఆది సంభూతుడు అన్నాడు. యేసుప్రభుల వారి కోసం మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడు. అందుకే ఆయన లేకుండగా ఏదీ లేదు, ఆయన లేకుండగా ఏది రాలేదు. ఇది యేసుక్రీస్తుల వారు. అంటే సృష్టి కార్యక్రమములో, సృష్టి నిర్మాణములో తండ్రి కనబడుతున్నాడు. నెక్స్ట్ ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తు. ఏమండి, వీళ్ళిద్దరు కాదండి, పరిశుద్ధాత్మ సంగతి ఏంటి? మనకు ఆయన కావాలి. మనకి ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా సృష్టి కార్యక్రమంలో? ఇది మనకు తెలియాలి. సృష్టి కార్యక్రమంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మనకు తెలియాలి అని అంటే ఒక్కసారి మనం ఆదికాండం 1వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను, శూన్యముగాను ఏమీ లేకుండగా ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని రాయబడదు. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇప్పుడు అడుగుతున్నాను, ఇక్కడ దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని ఉంది కదా సృష్టి ప్రారంభంలో. ఇంతకు ఇక్కడ దేవుని ఆత్మ అంటే దేవుడా, పరిశుద్ధాత్మనా? మీరు ఏమనుకుంటున్నారు? దేవుని ఆత్మ అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అనుకుంటున్నారా, దేవుడు అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మే అనుకుంటున్నారు. సంతోషం. పరిశుద్ధాత్మే అని మీరు ఎలా అనుకుంటారు? దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ అని ఎలా అనుకుంటారు అంటే, పరిశుద్ధాత్మకున్న ఉపయోగించబడిన అనేకమైనటువంటి పదాలు,
అనేకమైన నామాలు అని మనం కాసేపు అనుకుంటే వాటిలో ఒకటి దేవుని ఆత్మ. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను మీకు, ఏంటంటే చరిత్రపరంగా బైబిల్ పరంగా చూసినప్పుడు పాత నిబంధన అంతా హిబ్రూ భాషలో రాయబడింది, ఎస్పెషల్ అది యూదులకు. అంతే కదండి, పాత నిబంధన అంతా ఎవరి కోసం ఇవ్వబడింది? యూదులకు. యూదులు ఎక్కువగా పరిశుద్ధాత్మ కోసం మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ అని సంబోధించేవారు. పరిశుద్ధాత్మను యూదులు ఎక్కువగా దేవుని ఆత్మ అని సంబోధించేవారు. అందుకే ఎక్కువగా పాత నిబంధనలో మనకు దేవుని ఆత్మ ఒకటి, రెండవది ప్రభువు ఆత్మ, 3 యెహోవా ఆత్మ. ఇలా ఉంటాయి. పాత నిబంధన అంతా మీరు చదవండి, దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ, ప్రభువు ఆత్మ. అంటే పరిశుద్ధాత్మను యూదులైన వారు ఇలా సంబోధించేవారు, ఇలానే పిలిచేవారు. అందుకే ఇది నిజమని చెప్పడానికి బిబ్లికల్గా మనకున్నటువంటి ఒక మంచి ఆధారం ఏంటంటే, యేసుక్రీస్తుల వారు బాప్తిస్మం తీసుకుంటున్న సమయంలో యేసుప్రభుల వారు యోహాను గారి ద్వారా యోర్దాను నదిలో బాప్తిస్మానికి వస్తాడు. అలా బాప్తిస్మం తీసుకుంటున్న సమయంలో ఆకాశం తెరవబడింది, శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడని. మరి దేవుని ఆత్మ ఎలా వచ్చిందని మనం చదువుకుంటాము? పావురం వలె అంటాడు. అంటే దేవుని ఆత్మ అన్నాడు. ఇది ఎవరు రాశారు ఈ మాట? ఈ విషయాన్ని ఎవరు రాశారు? దేవుని ఆత్మని, దేవుని ఆత్మని ఎవరు రాశారు? మత్తయి గారు రాశారా? మార్కు గారు రాశారు? లూకా గారు రాశారు? యోహాను గారు రాశారు? ఎవరు రాశారు? కంగారు అయిపోతున్నారు. ఎవరు రాశారు? ఇది బైబిల్ మీద అవగాహన. ఏమండి, ప్రారంభం అండి, చిన్న చిన్న విషయాలండి, ఇవి పెద్ద పెద్ద విషయాలు కాదండి. మత్తయి గారండి బాబు, 3వ అధ్యాయాన్ని కూడా ఎప్పుడు చదువుకోలేదండి మత్తయి సువార్తలో. ఏమండి, 3వ అధ్యాయం ఒకసారి వెళ్దాం అక్కడికి. ఆయన ఎందుకలా రాశాడో చెప్తాను ఇప్పుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి, దేవుని ఆత్మ దిగింది అన్నాడు ఇక్కడ మత్తయి గారు. ఓకే, ఇదే సందర్భాన్ని మార్కు గారు కూడా రాశారు. మార్కు గారు ఏమని రాశారు ఒకసారి చూద్దాం. మార్కు గారి దగ్గరికి వెళ్దామా? మార్కు గారు ఇదే సందర్భంలో దేవుని ఆత్మను ఆయన ఏమని సంబోధించాడో మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురము వలె. ఇక్కడ పరిశుద్ధాత్మ అన్నాడు ఎవరు? మార్కు గారు. మత్తయి గారు ఏమన్నారు? దేవుని ఆత్మ అన్నాడు. అక్కడ మత్తయి గారు దేవుని ఆత్మ, ఇక్కడ మార్కు గారు పరిశుద్ధాత్మ అన్నాడు. ఆయన దేవుని ఆత్మ అని ఎందుకు అన్నాడు? ఈయన పరిశుద్ధాత్మ అని ఎందుకు రాశాడు? నా ప్రశ్న మీకు అర్థమైందా? మత్తయి గారు దేవుని ఆత్మ అని ఎందుకు రాశాడు? మార్కు గారు పరిశుద్ధాత్మ అని ఎందుకు రాశాడు? మార్కు గారు కూడా దేవుని ఆత్మని రాయొచ్చుగా, లేదా మత్తయి గారు కూడా ఆయన కూడా పరిశుద్ధాత్మని రాయొచ్చు కదా. అలా కాకుండా మత్తయి గారు దేవుని ఆత్మ అని ఎందుకు రాశాడు, మార్కు గారు పరిశుద్ధాత్మ అని ఎందుకు రాశాడు? కొంచెం ఆలోచిస్తే మీకు ఆన్సర్ మీ కళ్ళ ముందు కనబడుతుంది. రైట్. ఇక్కడ ఆల్రెడీ చాలా సందర్భాలలో చెప్పాను, మత్తయి గారు మత్తయి సువార్తను యూదులను మనసులో పెట్టుకొని రాశాడు. మత్తయి గారు మత్తయి సువార్త ఎవరికి రాశాడు? యూదులకు రాశాడు. యూదులకు రాశాడని మీకేం తెలుసు అని అడగండి. మీరు ఒకవేళ ప్రశ్నిస్తారా? ప్రశ్నించడం తప్పులేదు, ప్రశ్నించాలి. అందుకే ఆయన మత్తయి సువార్త ప్రారంభాన్ని మనం చూస్తున్నప్పుడు అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడనైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభించాడు. యేసుప్రభు వంశావళిని అంటే యేసుక్రీస్తుల వారు ఏ వంశానికి చెందినవాడని చెప్తున్నాడు మత్తయి గారు? అబ్రహాము వంశం. ఏ వంశం నుంచి వచ్చాడని చెప్తున్నాడు మత్తయి గారు యేసుప్రభును? దావీదు వంశం. అబ్రహాం ఎవరు, దావీదు ఎవరు అంటే వీరిద్దరు లేకుండా యూదులు లేరు. అంతేనా? అబ్రహాం ఎవరండి? మూలపురుషుడు కదా ఆయన. దావీదు ఎవరండి? వాళ్ళకి ఇష్టమైన రాజు కదా దావీదు. కనుక అందుకే మత్తయి గారు ఈ మత్తయి సువార్త, అందుకే మీరు చూడండి మత్తయి గారు ఎన్ని ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతుంటాడో. మార్కు సువార్తలో మనకు ఎక్కువ ప్రవచనాలు కనబడు, లూకాలో ఎక్కువ ప్రవచనాలు కనబడు. మత్తయి సువార్తలో ఉన్న పాత నిబంధన ప్రవచనాలు మిగిలిన 3 సువార్తలలో మనకు కనబడవు. ఎందుకు మత్తయి సువార్తలో ఎక్కువ ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతుంటాడు మత్తయి గారు అని అంటే, యూదులకు ప్రవచనాలు, ప్రవక్తలు తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు తెలుసు కనుక చదువుకొని చావని రా అని, మీరు చంపిన ఆయనేరా ఈయన అని మీకు అర్థమవుతుందా? అందుకే ఎస్పెషల్లీ మత్తయి గారు మత్తయి సువార్తను యూదులను మనసులో పెట్టుకొని రాశాడు. యూదులు పరిశుద్ధాత్మను దేవుని ఆత్మగా వాళ్ళు మాట్లాడతారు కనుక దేవుని ఆత్మ అన్నాడు. మరి మార్కు గారు ఆయన యూదులకు కాదు, రోమీలకు రాశాడు. ఆయన మార్కు గారు రోమీలకు రాశాడు ఆ సువార్తను, అంటే అన్యులకు రాశాడు. అందుకే పరిశుద్ధాత్మ అన్నాడు.
ఏమండి ఇది క్లియరా? దేవుని ఆత్మ అక్కడ దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అన్నాడు. దేవుని ఆత్మే కాదు, పాత నిబంధనలో యెహోవా ఆత్మ, ప్రభువు ఆత్మ, ఈ పదాలు కూడా మనకు కనబడుతుంటాయి. ఆ ప్రభు ఆత్మ యెహోవా ఆత్మ అన్నా కానీ పరిశుద్ధాత్మనే, కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు తర్వాత మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు క్లారిటీ ఇచ్చేస్తాను. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. అని అంటే యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది అని 61లో చెప్పాడు. ఇంతకీ ఇది ఎవరి ప్రవచనం? ఇది ఎవరి విషయంలో నెరవేరిన ప్రవచనం? మీరు లూకాసు వార్త 4వ అధ్యాయం మీరు 18 వచనం మీరు చదువుకుంటే అవే మాటలు ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఎత్తి మాట్లాడుతుంటారు. మీకు అర్థమైందా? యెషయా 61లో అక్కడ ప్రవచనం అది. ఆ ప్రవచనం ఇక్కడ లూకాసు వార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారి విషయంలో నెరవేర్పు. అంటే అక్కడ యెహోవా ఆత్మ వస్తుంది అన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తుల వారి మీదకి వచ్చింది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. అంటే అక్కడ యెహోవా ఆత్మ అని చెప్పింది ఏ ఆత్మ కోసం అన్నమాట? పరిశుద్ధాత్మ. ఏమండి, నా ఆత్మఘోష మీకు ఏమైనా అర్థమవుతుందా? పర్వాలేదు అనుకుంటే ముందుకెళ్దామని, లేదంటే భోజనానికి వదిలేద్దామని. పర్వాలేదా? ఏమండి చెప్పండి, ఎంతమందికి శరీరము ఆత్మ రెండు ఎంతమందికి బలంగా ఉంది? రెండు బలంగా ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఎత్తుతారులేండి, మొహమాటం కొద్దైనా. పర్వాలేదులేండి, ముగించేస్తాను. కాకపోతే చాలా ఉంది. ఓకే, ముందుకెళ్ళిపోదాం త్వరగా ఇక. రైట్, మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మత్తయి సువార్తలో దేవుని ఆత్మ అన్నాడు, మార్కు సువార్తలో పరిశుద్ధ ఆత్మ అన్నాడు, అలానే లూకా సువార్తలో కూడా పరిశుద్ధ ఆత్మ అంటాడు. యోహాను సువార్తకి వెళ్ళేటప్పటికీ ఓన్లీ ఆత్మ అన్నాడు అంతే. మీరు యోహాను సువార్త మీరు చూస్తారా? ఒకసారి అది కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె అన్నాడు అంతే. దేవునాత్మ లేదు, పరిశుద్ధాత్మ లేదు. యోహాను గారు చూసారా? ఈయన రాసిన విధానం చూడండి ఎలా ఉందో. అక్కడ మత్తయ్య గారు దేవునాత్మ అని రాశాడు, మార్కు గారు పరిశుద్ధాత్మ అన్నాడు, లూకా గారు కూడా పరిశుద్ధాత్మ అన్నాడు. యోహాను గారి దగ్గరికి వచ్చేసరికి అవన్నీ తీసేసి ఓన్లీ ఏమన్నాడు? ఆత్మ అంతే. అంటే ఆత్మ అని ఈ పెద్ద అక్షరాలతో మీకు కృత నిబంధనలో కనబడుతున్న ప్రతి చోట మీరు ఏ ఆత్మ అనుకోవాలి? పరిశుద్ధాత్మ. ఏమండి అలా అనుకోవచ్చా అండి అని మళ్ళీ మీరు అనుమానం పడకండి. ఎందుకంటే మీరు అనుమానంతో వెళ్ళకూడదు ఇక్కడి నుంచి. ఏమండి అనుమానాలు లేకుండా వెళ్ళాలి. ఆత్మనగానే పరిశుద్ధాత్మ అని అనుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉందండి, మాకు ఏదైనా చూపించండి అని అంటే 4వ అధ్యాయం చూపిస్తాను. ఎక్కడ? లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, చూడండి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అన్నాడు. ముందు పరిశుద్ధాత్మ పూర్ణుడే అన్నాడు. ఆ పదం చూడండి, అక్కడ ముందేమన్నాడు? 1వ వచనంలో పరిశుద్ధాత్మ పూర్ణుడు అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తుల వారు. అంటే యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుంచి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడు అని మొదటి లైన్లో చెప్పి వెంటనే అదే లైన్లో అదే వాక్యంలో ఆత్మచేత నడిపింపబడి అన్నాడు. అంటే ముందు పరిశుద్ధాత్మ అన్నాడు, వెంటనే మళ్ళీ ఏమనేసాడు ఆయన? ఆత్మ అన్నాడు. అంటే ఆత్మ అనగానే మనం ఏమనుకోవచ్చు అన్నమాట ఇప్పుడు దీన్ని బట్టి? పరిశుద్ధాత్మ. ఏమండి ఇంతవరకు పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, ప్రభు ఆత్మ, యెహోవా ఆత్మ, వీటి గురించినటువంటి ఒక క్లారిటీ మనకు వచ్చింది. అసలు ఇది కాదు మన ప్రశ్న. సృష్టి నిర్మాణంలో ఈయన పాత్ర ఉందా? అది మర్చిపోయారు మీరు మర్చిపోయారు, మీరు మర్చిపోలేదు. మన పాఠం అది కదా. ఏమండి ఇదంతా కాదండి. తండ్రి సృష్టి నిర్మాణంలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు సృష్టి నిర్మాణంలో ఉన్నాడు. ఇతను ఉన్నాడా? ఉన్నాడు ధైర్యంగా చెప్తాను. ఉంటాడుది. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఈయనకమైపోతాడు, ఈయన పడుకుంటాడా? కనుక ఈయన కూడా వచ్చే ఉండొచ్చు, చేసే ఉండొచ్చు. లేదు. ఆత్మ జలములపై అక్కడ ఏమని ఉంది? అక్కడ అల్లాడుచుండెను. అల్లాడుచున్నాడు అంటే చాలామంది చెప్తారు అల్లాడుచున్నాడు, గిలగిల కొట్టుకున్నాడట, వెళ్ళి ఆడిపోయాడట. లేదండి, ఆయన సూపర్వైజింగ్ అంటాడు. సర్వైవింగ్ సూపర్వైజింగ్, అది కరెక్ట్. పర్యవేక్షణ.
నిజంగా కేవలం ఒక పర్యవేక్షణని ఈ ఒక్క మాట చెప్పి మిమ్మల్ని నిన్ను సాటిస్ఫై చేయాలనుకోవట్లేదు. బైబిల్లో ఇంకా ఉంది. ఏమంటే పరిశుద్ధాత్మ ఆయన కూడా చాలా పెద్ద బాధ్యత తీసుకున్నాడండి. చాలా పెద్ద బాధ్యతను తండ్రి తనకు అప్పగించినట్టుగా మనం చూస్తుంటాం. సృష్టి నిర్మాణంలో 40వ అధ్యాయం యెషయా గ్రంథం, 40వ అధ్యాయం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో, తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? ఓకేనా? తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడు ఎవడు? జానతో ఆకాశములు కొల చూచిన వాడెవడు? ఎవడైనా ఉన్నాడా? ఏంటి ఆకాశాన్నట దేంతో కొలిచాడట? జానతోనట. ఏమండి? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు అన్నాడు. ఏమండి? భూమి మీద ఉన్న మట్టి తీసుకెళ్ళి ఏ పాత్రలో పోయించాడు చెప్పండి? చూద్దాం. భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములు తూచిన వాడెవడు? పర్వతాలన్నట దేంతో తూచాడట? మనం ఏవో చిన్న ద్రాక్ష గద్ద, ఏమన్నా ద్రాక్ష గెలేస్తాం మనం అందులో, అంతే. కూరగాయలు వేస్తాం. ఏంటినా? ఆ త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు అంటే చెప్తున్నాడు, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడురా అన్నాడు. యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు అంటే, యెహోవా ఆత్మ అంటే ఎవరు అనుకుంటున్నారు? మీకు యెహోవా ఆత్మ అంటే ఎవరో మళ్ళీ మీకు చెప్పలేదేమో కదా. అక్కడ ఏం చూశారు? యెషయా గ్రంథం 61లో, యెషయా 61లో ఏం చదువుకున్నారు? ప్రభువగు యెహోవా ఆత్మ అని చదువుకున్నారు కదా. ఒకసారి 11 కూడా చదువుతారా? పనిలో పని. ఏది? యెషయా గ్రంథం. ఇదే యెషయాలోనే ఉందాం. 11వ అధ్యాయం కూడా ఒకసారి రండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అన్నాడు. అంటే యెహోవా ఆత్మ అన్నాడు. ఎవరు అనుకుంటున్న యెహోవా ఆత్మ అంటే ఎవరో కాదు, ఆయనే పరిశుద్ధాత్మ. యెషయా 61ని లూకా 4:18తో మనం పోల్చినప్పుడు యెహోవా ఆత్మ అంటే ఎవరో కాదు, పరిశుద్ధాత్మే. ఈ పరిశుద్ధాత్ముడు సృష్టి కార్యక్రమంలో ఉన్నాడంటే ఉన్నాడు. అక్కడ ప్రారంభంలో ఆదికాండంలో చదువుకున్నాము, అగాధ జలముల మీద ఆయన అల్లాడుచుండాడు అన్నట్టుగా మనకు చదువుకున్నాం. అంటే ఏంటండి మాకు అర్థం కావట్లేదండి అని ఒకవేళ మనం అంటే 40వ అధ్యాయానికి తీసుకుని వస్తే 40వ అధ్యాయం 12వ వచనంలో, పుడిసిటిలో నీటిని కొలిచిన వాడు ఎవడు? జానతో ఆకాశములు కొలిచిన వాడెవడు? భూమిలో ఉన్న మన్నును కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములు తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను కొలిచిన వాడు ఎవడు? ఎవడైనా చేయగలడా ఆ పని? యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు అంటే, ఈ బాధ్యత అంతా తీసుకుంది, ఈ బాధ్యత అంతా కూడా నిర్వర్తించింది ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ. ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి కార్యక్రమంలో ఏంటి ఎంత ఏదేది ఎంతెంత పరిమాణములో ఉండాలి అని అన్నీ కూడా చక్కటి కొలతల ప్రకారముగా 3 వంతులు నీరు ఉండాలి, 1 వంతు ఆరిన నేల ఉండాలి, పర్వతములు ఎలా ఉండాలి, ఆకాశం ఎంత ఉండాలి, సముద్రాల్లో నీళ్ళు ఎంత ఉండాలి, కొండలు ఎంత ఉండాలి, భూమి మీద మట్టి ఎంత ఉండాలి, ఏంటి ఈ బాధ్యత అంతా కూడా చూసారా? ఇదంతా ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ. అంటే ఓవరాల్గా ఒక్క విషయం మనకు అర్థం కావాలి ఏంటంటే, ఇది ఒక్కొక్క దాన్ని మీరు విడదీసి లోతుల్లోకి వెళ్ళాల్సినంత పని లేదు. కానీ సృష్టి నిర్మాణములో తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తుల వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఏమండి? చాలా ఉంది, ఇంకొకటి చెప్పి ముగించేస్తానండి. పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. అయితే పాత నిబంధన కాలంలో ఇంకా ఆయన ఏవే పనులు చేసుకుంటూ వచ్చాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు? ఇంకా ఏంటేంటి ఆయన కార్యక్రమాలు, ఆయన పనులు ఏంటి అన్నప్పుడు, ప్రధానముగా పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఆయన చేసినటువంటి కార్యాలలో ప్రధానమైన బాధ్యత, ఆయనకు అప్పగించబడిన ప్రధానమైన బాధ్యత ఏంటంటే, తండ్రి అయిన దేవుడి మనసులో ఉన్న ఆలోచనలు, ఆయన దేవుడి మనసులో ఉన్న ప్రతి ఆలోచన, ప్రతి కోరిక, ప్రతి ఇష్టాన్ని ప్రజలకు చెప్పడానికి దేవుడు ఎంపిక చేసిన ప్రవక్తల ద్వారా దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు ప్రజలకు తెలియచేశాడు. ఇది ప్రధానమైన బాధ్యత అండి ఇది. ఎందుకంటే దేవుని ఆలోచనలు మనుషులకు ఎలా తెలియాలి?
దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు భూమి మీద మనుషులకు తెలియాలి అని అంటే ఆ బాధ్యత తీసుకుంది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకున్నాడు. చాలా పెద్ద బాధ్యత అండి పరిశుద్ధాత్మ దేవుడు. మనం చిన్నగా అనుకుంటున్నాం పరిశుద్ధాత్మ గురించి. ఒక్కసారి పేతురు గారు రాసిన పత్రిక ఎన్నోసార్లు చదువుకుందే మనం అది ఎన్నో మార్లు చదువుకుందే మనం ఆ మాట. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఏలయనగా ప్రవచనం అనేది ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన, చూడండి, మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారు. మనుషులను ప్రేరేపించాడు. ఇక్కడ బాగా చూడండి, మనుషులను ఆయన ఏం చేశాడట? ప్రేరేపించాడు. ఆ మనుషులు ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నాడు. అంటే దేవుడు ఆయన మనసులో ఉన్న ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్న మనుషులను ప్రేరేపించగా వారు మాట్లాడారు, వారు పలికారు, వ్రాశారు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించాడు, ఆయనే పలికించాడు, ఆయన్నే వ్రాయించాడు అని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మోషే గారి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి. మోషే గారు ఎందుకంటే ప్రారంభం ఆయనతోనే ఆరంభం అవుతుంది, ఆయనతోనే ఆరంభం. ఆదికాండం, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం, 5 కాండాలు, 5 గ్రంథాలు, ఈ ధర్మశాస్త్ర గ్రంథాలను మోషే గారే వ్రాశారు. ఇప్పుడు అడుగుతున్నాను, మోషే గారు వ్రాశారు అంటే మోషే గారు తన సొంత తెలివితేటలతో, సొంత జ్ఞానంతో వ్రాశాడా? మీరు ఆలోచించండి. అలా అని మోషే గారు జ్ఞానం లేనివాడేమి కాదు. మళ్ళీ చెప్తాను, మోషే జ్ఞానం లేనివాడు కాదు, మోషే తెలివి లేనివాడు కాదు, మోషే వేలిముద్ర కాదు. మోషేకున్న జ్ఞానం ఏపాటిదో అక్కడ స్టెఫెన్ గారు చెప్తుంటారు. ఎక్కడ 7వ అధ్యాయం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో 22వ వచనంలో చెప్తాడు ఆయన కోసం మాట్లాడుతూ, మోషే ఐగుప్తు దేశమందలి సకల విద్యలలో ప్రవీణుడు. అంటే ఐగుప్తు దేశంలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయో, ఐగుప్తు దేశంలో ఎన్ని విద్యలు ఉన్నాయో, ఏంటి ఐగుప్తు దేశంలో ఉన్న విద్యలన్నీ అభ్యసించేశారట. మరి మన సంగతి ఏంది? కొంతమంది 10th ఫెయిలు, కొంతమంది ఇంటర్ ఫెయిలు, కొంతమంది డిగ్రీ ఫెయిలు, కొంతమంది మన ఎగ్జామ్లో కూడా ఫెయిలే. 60 మంది ఫెయిల్ అయిపోయారట. చూసారా? ఇది కూడా ఫెయిలే, అన్నీ ఫెయిలే, ఆఖరికి జీవితమే ఫెయిలు. మరి అంతే కదా. మరి మోషే గారు అంటారా, ఆయన ఐగుప్తు దేశములోని సకల విద్యలలో ఏంటండి అంత ఆయన గొప్పవాడు, అంత జ్ఞానవంతుడు. అవును, అంత జ్ఞానవంతుడైనప్పటికీ కూడా ఆయనను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ప్రేరేపించాడు. సకల విద్యలో ప్రవీణుడు, కానీ ఆయన వ్రాసాడు, ఆదికాండం వ్రాసాడు అని అంటే ఆయనకేం తెలుసండి? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అని ఐగుప్తు దేశంలో లేదన్నా యూనివర్సిటీ చదువుకుని రాశాడు అనుకుంటున్నారు ఏంటి? అదేమైనా లేదు. ఏ రోజున ఏమేం జరిగిపోయిందో, ఏ రోజున ఏం చేశాడో ఏదో లైవ్లో చూస్తున్నట్టుగా రాశాడు. ఆయనకి ఎలా తెలుసు? అందులో మొదటి మనిషి ఆదామును చేసేటప్పుడు మట్టి నుంచి తీశాడు, బొమ్మగా చేశాడు, జీవవాయువును ఊదాను. ఈ సంగతి అంతా కూడా ఈ మోషే ఏదో చూస్తున్నట్టుగా రాశాడు. ఆయనకి ఏం తెలుసు? సకల విద్యలు అభ్యసించిన వాడే, కానీ సృష్టి ఎలా ఏర్పడిందో అన్న సంగతి తెలియనివాడు. మొదటి మనిషి ఎలా పుట్టాడో, ఎలా వచ్చాడో అది ఆయనకు తెలియదు. ఎందుకంటే సకల విద్యలలో ఆ విషయాలు అక్కడ చెప్పలేదు. ఎవరికి తెలిసి చెప్పండి సృష్టి ఆరంభం ఎలా జరిగిందని అంటే? అలానే మొట్టమొదటి వివాహ బంధం, వివాహ వ్యవస్థ అనేది ఎలా ఆరంభమైంది? ఈ సంగతులు మోషే వ్రాసాడు అని అంటే ఆయనకున్నటువంటి విద్యతో వ్రాసింది కాదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై, ఆ మాట మర్చిపోకూడదు, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. నిజంగా ఎంత చరిత్ర ఉందో తెలుసా ఆదికాండంలో? ఒక విషయం చెప్తాను. ఆదికాండంలో ఎంత చరిత్ర ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మోషే గారి కంటే ముందు జరిగింది కదా ఆదికాండం చరిత్ర అంతా కూడా. సృష్టి ఆరంభం అది అస్సలు తెలియదు, పక్కన పెట్టేద్దాం. ఆదాము దగ్గర నుంచి మనం మాట్లాడుకుందాం. శాపం వచ్చినప్పుడు ఆదాము నుంచి మొదలు పెట్టుకుంటే జలప్రళయం వరకు, ఆదాము నుంచి జలప్రళయం వరకు సుమారుగా నుండి ఒక 1600 సంవత్సరాలు. ఆదాము నుంచి జలప్రళయం, మరలా జలప్రళయము నుంచి అబ్రహాము వరకు,
మరలా అబ్రహాము నుంచి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చేంత వరకు మోషే గారి కాలం కదా, అది మోషే గారి కాలం. అంటే మొత్తంగా ఆదాము నుంచి మోషే వరకు ఉన్న ఈ కాలం ఎంత అయ్యా అంటే సుమారు 2500 సంవత్సరాలు. సుమారు అంటే మోషేకు 2500 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర మోషేకు ఎలా తెలుసు? మరి ఎలా రాశాడు? వేరే ఆప్షన్ లేదు, వేరే అవకాశం లేదు. ఖచ్చితంగా మోషేను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించితే తప్ప. అందుకే మీరు చూడండి, ఒకవేళ మోషే రాస్తేనండి అన్ని సరిచేసి రాసేవాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆదామే పండు తిన్నాళ్ళే అవ్వగాదులే అని రాసేవాడేమో ఆయన రాస్తే. ఏమండి అలా లేదండి. ఆ తర్వాత ఏమంటే లోతు సందర్భాన్ని రాసేటప్పుడు కూడా, లోతు పిల్లలతో రాసేటప్పుడు కూడా తండ్రి పొజిషన్లో ఉన్నాడు, నేను కూడా ఒక తండ్రిని కదా, మరి ఆ తండ్రితో ఇలా చేశారంటే ఏం బాగుంటుంది, కానీ వీళ్ళు వేరే వాళ్ళతో పోయారు అని రాయొచ్చు. ఆయన అలా రాయొచ్చు, తప్పే ఉంది, అది ఆయన ఇష్టమైతే. కానీ ప్రేరేపిస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. ప్రేరేపిస్తుంది పరిశుద్ధాత్మదేవుడు, పలికిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. కనుక జరిగిన పొరపాటును యథాపలంగా అలానే వ్రాయించాడు తప్ప దిద్దుబాట్లకు ఆయన అక్కడ అవకాశం ఇవ్వలేదు. దిద్దుబాటుకు అవకాశం ఇవ్వలేదు. ఏమండి ఆ సాతాను వచ్చింది, అది ఏం మాట్లాడింది? అవ్వ ఎలా తెంపింది? ఆదాంకి ఎలా ఇచ్చింది? దేవుడు ఎలా మళ్ళీ వచ్చాడు, అడిగాడు. శాపం ఎలా జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా రాసేయాలి. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా రాయి. చెప్పేది నేను, డిక్టేట్ చేసేది నేను. నువ్వు కేవలం లేఖికుడు మాత్రం రాయాలంతే. నువ్వు కేవలం రైటర్గా పెట్టుకున్నాను, నీకు తెలియదు, నువ్వు రాయంతే. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు కనుకనే ఎక్కడా కూడా ప్రక్షిప్తాలకు ఎక్కడా కూడా చోటు లేదు. అంటే ఎక్కడా కూడా చొప్పించిన పరిస్థితులు మనకు బైబిల్లో కనబడవు. చాలామంది పనికి మాలిన వాళ్ళు ఇవన్నీ చూపించి, ఇవన్నీ ఏదో మనకేదో తెలియదు అన్నట్టుగా, చూసావా మీ లోతు ఏం చేశాడో, ఇంకా మీ అబ్రహాం చూసావా చెల్లెని చెప్పుకున్నాడు, ఇంకేవో చెప్తున్నాడు, దావీదు చూసావా ఏం చేశాడో ఏంటో మాకు రోజు తెలుసురా బాబు, రోజు చదువుకునేది అవే మేము. ఇక నువ్వు కొత్తగా చదువుకున్నావేమో నువ్వు, అందుకే కొత్తగా అడుగుతున్నావు మమ్మల్ని. మీరు రోజు చదువుకునేదే అది, చెప్పేదే అవి మేము. మరలా బైబిల్లో ఏముందో తెలుసా అని ఎవడో ఈ మధ్యకాలంలో అక్కడ ఏమంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర ఎవడు సాఫ్ట్వేర్ ఇది చేసేటోడట బైబిల్ భూత పుస్తకం అనేసాడు. అంతే బైబిల్ భూత పుస్తకం అంటే బూత్ ఉంటే భూత పుస్తకం అవుతా? నీ సెల్లు కూడా భూతేరా, అది నీ సెల్లు కూడా భూతే, అందులో ఏమైనా మంచి ఉందా? నువ్వు చదివే పేపర్లో భూత వార్తలు రావట్లేదా? నువ్వు చూసే మీడియాలో భూత వార్తలు చెప్పట్లేదా? మరి మీడియాలో బూతున్నప్పుడు నువ్వు అనుకుంటే, ఆ న్యూస్ పేపర్లో బూతున్నప్పుడు, నువ్వు సెల్ ఫోన్లో ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు? మరి ఇవన్నీ విజ్ఞానం అంటున్నప్పుడు మరి ఇదెందుకు విజ్ఞానం కాదు? ఇందులో ఏ విషయం, ఎవరు ఏది తప్పు చేశారో, ఎవరు ఎలా చేశారో, ఏమంటే జరిగినట్టుగా ఇక్కడ వీళ్ళు కవర్ చేస్తారేమో, ఏమంటే వీళ్ళైనా కానీ మొత్తం కూడా కప్పెట్టేసి రాస్తారేమో కానీ న్యూస్లు. బైబిల్లో దేవుడు అలా రాయించలేదు. ఎవరు తప్పు చేసినా కానీ యథావిధిగా రాయించవలసిందే అని దేవుడు అలా యథార్థంగా ఆయన రాయిస్తే దీన్ని ఎందుకండి అలా ఆరిపోసుకుంటారో అర్థం కావట్లేదు. ఏమండి ఒక విషయం అయితే ఇంతటితో ముగించేస్తానండి. ఒక్కటి మనకు క్లారిటీ కావాలి ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకున్నటువంటి అనేకమైన పేర్లు ఏంటి, ఆ తర్వాత సృష్టి కార్యక్రమంలో ఆయన కూడా ఉన్నాడు అనే విషయం మనకు అర్థమైంది. రెండవది ఏంటంటే ముఖ్యంగా పాత నిబంధనలో ఆయన ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఇక లేఖనాలను లేదా ఏమంటే దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఉద్దేశాలను ప్రవక్తల ద్వారా ఆ ప్రజలకు వినిపింపచేస్తూనే మరోవైపు వ్రాయించటం. వినిపించేది పలికించేది ఎవరి కోసం అంటే ఆ రోజున్న వారి కోసం. ఆ రోజున్న వారి కోసమేమో పలికించాడు, భవిష్యత్తులో రాబోయే వాళ్ళ కోసం ఏం చేయించాడు? రాయించాడు. అది వాళ్ళ కోసం చెప్పమన్నాడు, మన కోసం రాయించాడు. అందుకే మన చేతికి వాక్యం వచ్చింది. ఒకవేళ పలికించి సైలెంట్గా ఉంటే మన చేతికి వాక్యమే అందేది కాదు. ఇది పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పనులలో ఇది ఒకటి. సమయం అయిపోయింది, చాలా ఉంది. కంటిన్యూ నెక్స్ట్. ఓకే, మూడో భాగాన్ని వచ్చే నెలలో మాట్లాడుకుందాం.